యేసయ్యా నమ్ముచున్నాను నాయన. హల్లెలూయా. నీవే నా రక్షకుడు అని నమ్మాను ప్రభువా. నీవే నా యొక్క సంరక్షణ అని నమ్ముచున్నాను యేసయ్యా. యేసు రక్తము ఎక్కడనైనా పనిచేస్తూ ఉంటదో హల్లెలూయా. అక్కడ నాకు సంరక్షణే. హల్లెలూయా. అక్కడ నాకు రక్షణే ప్రభువా. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీకే వందనాలెస్సయ్యా. నీకే స్తోత్రాలెస్సయ్యా. హల్లెలూయా. ప్రభువా నాయన మీ వాక్యంతో మాతో మాట్లాడమని అడుగుచు నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభువా నాయనా నన్ను మా కుటుంబాన్ని ప్రభువా నాయన మా కుటుంబాలని అయా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మాతో మాట్లాడండి ప్రభువా. అయా మీ మాటలే ప్రభా మా జీవితాలకి ప్రభా సంరక్షణ. హల్లెలూయా. మీ మాటలే ప్రభువా నాయన మాకు స్వస్థత, విడుదల. మీ మాటలే ప్రభువా మాకు ద్వారాల్ని చూపించే మార్గాలు ప్రభువా. హల్లెలూయా. అయ్యా తెరవబడిన ద్వారాల్ని చూపించే మార్గాలు నీ మాటలే ప్రభువా. హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. నమ్ముచున్నానయ్యా, విశ్వసిస్తున్నాను ప్రభువా. అయ్యా నీవే మా దేవుడు అని, నీవే మా రక్షకుడు అని, నీవే మా కాపాడువాడు అని. అయా కొనుకుడు నిద్రపోకుండా ప్రభువా నేను కొనుకోకుండా నిద్రపోకుండా మమ్మల్ని కాపాడే దేవానికి స్తోత్రాలు, వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచు నాయన. నీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు నామం పేరట మీ అందరికి కూడా శుభాభివందనాలు. హల్లెలూయా. మనం ప్రభుని మనం స్తుతించు వారంగా ఉండాలి. మన వందనాలు తెలియపరచు వారంగా ఉండాలి. చిన్న చిన్న పనుల్లో ప్రభు యొక్క హస్తాలు ఉంటాయి. హల్లెలూయా. సో, ప్రభు చేసిన కార్యాల్ని మనం ఎప్పటికి గూడా మరవకుండా దేవుని సన్నిధిలో మన వందనాలు తెలియపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే కృతజ్ఞాస్తులు చెల్లించుట అది దేవుని పరంగా అది మీ పట్ల ఉన్న చిత్తమే. ఆమేన్. 1 తెస్సలోనిక పత్రిక అదే 5వ అధ్యాయంలో చూస్తాం. ఎన్ని అన్ని సమయమందును ఆమేన్ ప్రార్థన చేయుట, ఎల్లప్పుడూ ఆనందముగా ఉండుట, అన్ని పరిస్థితులు యందును ఆయన కృతజ్ఞాస్తులు చెల్లించుట, ఇది దేవుడు మీ పట్ల ఉన్న ఉద్దేశ్యమే, ఆయన చిత్తమే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మరి అబ్రహాము హల్లెలూయా మరి అబ్రహాము దేవుణ్ణి మరి ఒక ప్రప్రదమైన స్థానము దేవునికి ఇచ్చాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాడో, మరి విశ్వసించాడో, దాని ప్రకారంగా నడిచాడో, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం చూడండి. ఆదికాండము ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కెడము, నీ నీ బహుమానము అత్యధికమని చెప్పాను. చూడండి ఆయనే అంట కడము. దేవుడే ఒక డాలు వలె చుట్టూ అబ్రహాము చుట్టూ హల్లెలూయా ఎందుకు ఉన్నాడు అనంటే హల్లెలూయా దేవుడు ఎందుకు ఆయనకి మరి అబ్రాహాముకి మరి సంరక్షణగా ఉన్నాడు అనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఆమేన్. ఆ విషయాన్ని మనం 6వ వచనంలో మనం చూస్తాం. ఇదే అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం. దేవుడు మరి ఎందుకు అబ్రహాము జీవితాన్ని అంతగా సంరక్షించాడనంటే అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతునిగా ఎంచబడ్డాడు. నమ్మాడు. దేవుని వాక్యాన్ని నమ్మాడు. దేవుని వాక్కుని నమ్మాడు. దేవుని యొక్క స్వరాన్ని నమ్మాడు. దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు ఆయన ఒక కెడము వలె, ఒక డాలు వలె సంరక్షించే దేవుడుగా అబ్రహాము జీవితంలో కనబరచబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము ఏమి చేయలేడు. అబ్రహాము ఆహ్, తన సొంత బలముతో గాని, తన సొంత జ్ఞానముతో గాని, వివేచనతో గాని, బుద్ధితో గాని ఏమి చేయలేడు గాని, కానీ అబ్రహాము తన సమస్తాన్ని హల్లెలూయా దేవుని చేతులకు అప్పగించాడు. ఆమేన్. దేవున్ని నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా. అదృశ్యంగా ఉన్న దేవుని నమ్మాడు. ఆయన మాటను నమ్మాడు గనక దేవుడు అతని జీవితం పట్ల ఒక కెడముగా, ఒక డాలుగా ఉంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం గూడా ఆయన విశ్వసించినట్లయితే హల్లెలూయా మన బలం మీద కాదు మన విశ్వాసం. మన యొక్క బుద్ధి, జ్ఞానం మీద కాదు మన యొక్క విశ్వాసం, నమ్మిక. హల్లెలూయా. మనకున్న డబ్బు మీద కాదు మనకున్న విశ్వాసం. మనకున్న ఉద్యోగం మీద కాదు మనకున్న విశ్వాసం. హల్లెలూయా. మన యొక్క భరోసా, మన యొక్క ఆధారం ఏది కాదు గానీ,
కేవలము యెహోవా నామం మాత్రమే మన యొక్క ఆధారము చేసుకున్నట్లయితే, కేవలము దేవుని నామం మాత్రమే మన ఆధారం చేసుకున్నట్లయితే, హల్లెలూయా, నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, హల్లెలూయా, ఆయన మీకు కూడా నాకు కూడా ఆయన కెడముగా ఉంటూ, ఆమేన్, డాలుగా ఉంటూ, అంటే ఏ ఆయుధము కూడా నీ మీద గాని, నీ కుటుంబం మీద గాని పని చేయకుండా, హల్లెలూయా, ఏ చేతబడి శక్తుల యొక్క విషయాలు గాని, ఏ రోగము గాని నీ గుడారాన్ని సమీపించకుండా కాపాడువాడు. ఆయన కునుకుడు నిద్రపోకుండా నీ చుట్టూ కూడా డాలుగా కెడముగా ఉండి, హల్లెలూయా, మనల్ని కాపాడువాడు. కునుకుడు నిద్రపోకుండా ఆయన కనుసైగులు మన మీదే ఉంచుతూ, ఆయన కనుచూపులు మన మీద ఉంచుతూ, హల్లెలూయా, ఆయన హస్తం మన మీద ఉంచుతూ, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతూ మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడో కదా! అలాగైతే మరి ఇశ్రాయేలు ప్రజలు వారు పరిపూర్ణంగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు పరిపూర్ణంగా సంరక్షించబడి ఉన్నారు. హల్లెలూయా, ఎందుకు అనంటే చూడండి, మరి నిర్గమకాండము 13 అధ్యాయము తీద్దాం. 13 అధ్యాయము 21 వచనానికి అనుగుణంగా చూడండి. వారు పగలు వారు వారి పగలు రాత్రియు వారు వారు చూసినట్లయితే గనక మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో కాపాడాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని వారిని వారిని ఎర్ర సముద్రము మార్గమున వారు నడిపించి, ఎర్ర సముద్ర మార్గమున నడిపించి వారిని మరుభూమిలోకి తీసుకువచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సీనాయి పర్వతం మీద ఆరాధన, మరి మరుభూమి ఆ యొక్క మార్గాలు నడిపిస్తూ మరి వాగ్దాన భూమి వైపు నడిపిస్తున్న దేవుడు. అయితే వారికి సంరక్షణగా ఉంటూ ఆయనే మరి మేఘస్తంభము వలె, ఆమేన్, హల్లెలూయా, ఆయన పగటి వేళ మేఘస్తంభము వలె, హల్లెలూయా, రాత్రి వేళ అగ్ని స్తంభం వలె ఉంటూ ఆయన ముందుని నడుస్తూ, ఆమేన్, చుట్టూ కూడా ఆయన యొక్క సంరక్షణ ఉంచుతూ ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడువాడు. కొనుకడు నిద్రపోడని మరి ఒక్కసారి రుజువు చేసిన దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. మరి అదే దేవుడు హెబెరు రాసిన పత్రిక 13 అధ్యాయంకి అనుగుణంగా 8వ వచనానికి అనుగుణంగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అదే మేఘ స్తంభము, అదే అగ్ని స్తంభము, ఆమేన్, అదే సన్నిధి, హల్లెలూయా, అదే సన్నిధి మీతో నాతో మన కుటుంబముతో కూడా ఉంటుందని నమ్ముచు విశ్వసిస్తూ మన నోటి ద్వారా మనం మాట్లాడినట్లయితే, ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాక్య భాగంలో రాస్తుంది కదా, 21వ వచనం 22వ వచనం అనుగుణంగా వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. 2వ వచనం, ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే వాగ్దానం చేసిన దేవుడు. ఎందుకనంటే ఒడంబడికలో ఉన్న ఆశీర్వాదం ఇది. హల్లెలూయా. ఎంతమంది అయితే మరి ఒడంబడికలోకి వచ్చారో, ఎంతమంది అయితే మరి దేవుని విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారో, వారి జీవితాల పట్ల దేవుని యొక్క ఆశీర్వాదం ఇది, సంరక్షణ. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. హల్లెలూయా. చుట్టూ కూడా ఇక ఆయన యొక్క సంరక్షణ ఎక్కడ ఉంటుందో, ఇక ఏ ఆయుధము కూడా వారి మీద పని చేయకుండా ప్రభు కాపాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే మన నోటి ద్వారా మనం పలకాలి. అయితే మనం నమ్మినట్లయితే మన నోటి ద్వారా మనం పలకాలి. తీయండి. హల్లెలూయా. మనం చూద్దామండి. మరి మన కీర్తనలు 91 అధ్యాయము, కీర్తనలు 91 అధ్యాయము 1, 2 అనుగుణంగా చూడండి. అక్కడ ఏం రాస్తుందో, మహోన్నతుని చాటును నివసించువాడి సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నది అనుభవము. కానీ ఈ యొక్క అనుభవం అన్నది మనం పొందుకోవాలంటే గనక 2వ వచనం తప్పకుండా మనం చూడాల్సిందే. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన నోటి ద్వారా మనం మాట్లాడాలి. ఏ ఎవరు దేవుడు నీకు ఎవరు అన్నది నీకు తెలిసినట్లయితే గనక నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడాలి. యేసు ప్రభు ఎవరు అనేది మీరు తెలుసుకుంటూ, మీరు విశ్వసిస్తూ మీ నోటి ద్వారా మాట్లాడితే అక్కడే సంరక్షణ. ఆమేన్. హల్లెలూయా. అయితే మన నోటి ద్వారా మనం ప్రార్థన చేయాలి. ఆ నోటి ద్వారా మనం పలకాలి. మన నోటి ద్వారా మనం ఉచ్చరించాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు నీకు అన్నది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నమ్మాలి. నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడి నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకునే ప్రార్థనలనేవి వేకువజామున మనము చేయాల్సిన వారంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజంతయు కూడా మరి సంరక్షణ అనేది నువ్వు చూడాలి అంటే గనక, ఈ రోజంతయు కూడా యేసు రక్తం అన్నది మీ మీద, మీ కుటుంబం మీద పని చేయాలంటే గనక, మీ జీవితాల మీద ఇక ఏ ఆయుధం కూడా, మీ కుటుంబం మీద ఏ ఆయుధం కూడా, మరి పరిచర్య మీద ఏ ఆయుధం కూడా పని చేయకుండా ఉండాలి అంటే గనక, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన నోటి ద్వారా దేవుని యొక్క మాటలు మాట్లాడాలి.
ఆయన ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన మనం నమ్మాలి. ఎలాగైతే అబ్రహాము మరి దేవుని నమ్మాడు. మరి ఆదికాండం 15 అధ్యాయం 6 వచనానికి అనుగుణంగా ఆయన అంటే ఆయన అంటే అబ్రహాం అంట దేవుని నమ్మాడంట. అది అది దానికి అనుగుణంగా మరి దేవుడు నీతిమంతునిగా ఎంచాడు. హల్లెలూయా! నీతిమంతుడు అనంటే నగ్నంగా లేనివాడు, అంటే పాపరహితమైన జీవితం, అంటే అంటే పాపము చెయ్యనేది ఒక పాపాన్ని మరి అతను చేసిన పాపాన్ని క్షమించబడి, ఆమేన్, హల్లెలూయా, నీతి వస్త్రాలు ధరింప చేయబడి దేవుని సన్నిధిలో నుంచుంటున్న మరి దేవుని సన్నిధి చుట్టూ కూడా ఒక సంరక్షణగా ఉంటూ, ఆమేన్, హల్లెలూయా, అతని జీవితాన్ని, తన కుటుంబాన్ని, అతని పిల్లల్ని, తన సంతానాన్ని కాపాడుతున్న దేవ, ఆమేన్, హల్లెలూయా, కాపాడుతున్న దేవుడై ఉన్నాడు గనక మరి మనం కూడా నమ్మినట్లయితే, మనం కూడా విశ్వసిస్తున్నట్లయితే మన నోటి ద్వారా మనం పలకాలి. ఏం పలకాలంటే ఇక్కడ రాస్తుంది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మన నోటి ద్వారా మనం మాట్లాడినట్లయితే గనుక, హల్లెలూయా, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క సంరక్షణ మన ఇంటి చుట్టూ, మన ఇంటి చుట్టూ ఉంటూనే ఉంటది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంటి యజమానుడి మీద ఈ బాధ్యత ఉందండి. ఇంటి యజమానుని మీద ఈ బాధ్యత ఉంది. హల్లెలూయా. మరి నిర్గమకాండం 12 అధ్యాయం తీసినట్లయితే అక్కడ ఇంటి యజమానుడు మరి తండ్రి మరి గొర్రెపిల్లను తీసుకోవటం, మరి గొర్రెపిల్లను తీసుకోవటం, వధించటం, మరి పళ్ళెంలోకి మరి రక్తము మరి తీసుకోవటం, మరి హిస్సోపు అనే ఒక పొదను తీసుకొని మరి రక్తంలో ముంచి తన ఇంటి ద్వార బంధకాల మీద ఆ యొక్క రక్తాన్ని మరి చల్లటం, ఇది ఇది ఆ ఇంటి యజమానుని మీద ఉన్న ఒక బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. చూడండి నిర్గమాకాండం 12వ అధ్యాయం మరి 13వ వచనానికి అనుగుణంగా, మీరున్న ఇళ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు కూడా గుడారం మీదకి ఎందుకు రాదు అనంటే, ఆ గుడారం మీద యేసు రక్తం, ఆ గుడారం మీద గొర్రెపిల్ల రక్తం ఉంది. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం యొక్క సాదృశ్యము యేసు రక్తము. యేసు తన రక్తాన్ని చిందించాడు మన కోసం. చిందించిన రక్తము మనకి సంరక్షణ. ఆమేన్, హల్లెలూయా. చిందించిన రక్తము మనకు సంరక్షణ. అయితే ఇది ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో సంరక్షణ అంటే, ఏ ఇంటి యజమానుడైతే గనక, ఏ ఇంటి ఏ ఇంటి మరి యజమానుడైతే గనక తన బాధ్యతని అర్థం చేసుకొని, ఆమేన్, హల్లెలూయా, తన బాధ్యతని గుర్తించి మరి దేవుడు చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా మరి ఆ ఆదేశాల్ని నమ్మి, విశ్వసించి విధేయతలోకి విధేయతలోకి వచ్చి మరి విధేయత మరి కనబరుస్తూ ఉంటాడో, ఆమేన్, హల్లెలూయా, అటువంటి వారి జీవితాల మీద యేసు ప్రభు యొక్క రక్తము పనిచేస్తూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, విధేయత ఉంటుందో, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే విధేయత కలిగిన పనులు ఉంటాయో, ఆమేన్, విశ్వాసపు పనులు ఉంటాయో, ఆమేన్, అక్కడ దేవుని యొక్క సంరక్షణ, యేసు ప్రభు యొక్క రక్తము సంరక్షణ, ఆమేన్, ఏ తెగులు కూడా గుడారంకి రాకుండా, ఏ రోగము కూడా గుడారంలోకి రాకుండా, ఆమేన్, హల్లెలూయా, ఆపివేసేది యేసు రక్తమే. హల్లెలూయా. ఏ ఒక్క నాశనకరమైన తెగులు ఇంటి మీదకి రాకుండా ఆమేన్ నష్టపరిచేది యేసు ప్రభు యొక్క రక్తమే. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రక్తము, ఆమేన్, హల్లెలూయా, సంరక్షించే రక్తము, అమూల్యమైన రక్తము, ఎంత గొప్ప రక్తము, ఎంత నిష్కలంకమైన రక్తము, నిందారహితమైన రక్తము, ఆమేన్, హల్లెలూయా, పరిశుద్ధమైన రక్తము, శక్తివంతమైన రక్తము, మన పాపాలని కడిగివేసే రక్తము, మన పాపాన్ని క్షమింపజేసే రక్తము, మనల్ని నీతిమంతులుగా ఎంచిన రక్తము, దేవుని సన్నిధిలో మనల్ని నీతిమంతులుగా నుంచోబెట్టిన రక్తము, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, మనకి విడుదలనిచ్చిన రక్తము, అంధకార శక్తుల నుంచి, అంధకార సంబంధమైన రాజ్యము నుంచి మనల్ని విడుదల చేస్తున్న యేసు రక్తము, ఆమేన్, హల్లెలూయా. ఆ రక్తము అనేది ఎంత విలువైనదో, ఆ రక్తము ద్వారా మన పాప పశ్చాత్తాపపు ప్రార్థనల ద్వారా మన యొక్క పాపాల్ని కడిగి వేసిన గొప్ప రక్తము, ఆమేన్, హల్లెలూయా. అమూల్యమైన రక్తాన్ని అమూల్యంగానే చూడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క బలహీనతల్లో నుంచి బలవంతులుగా చేసిన, హల్లెలూయా, దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవో కదా. ఆమేన్, హల్లెలూయా. అయితే కీర్తనలు 34 అధ్యాయం తీద్దాం. కీర్తనలు 34 అధ్యాయం 15 వచనాన్ని చూడండి. హల్లెలూయా. మీకోసం రాయబడిన మాటలు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఎందుకంటే నీతిమంతునిగా ఎంచబడింది యేసు ప్రభు రక్తము ద్వారా.
హల్లెలూయా! హల్లెలూయా! నగ్నంగా ఉన్నది పాపం వలన అయితే గనక, మరి నీతిమంతులుగా ఎంచబడింది మన జీవితంలో మన యేసు ప్రభు రక్తము ద్వారా కాబట్టి, నీతిమంతుల యొక్క ప్రార్థన అతి శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. ఎందుకనంటే ఆ ప్రార్థనని ప్రభు వింటున్నారు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! మనలో నుంచి వస్తున్న హల్లెలూయా! ఆయన చెవులు వారి మొరలను వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా! మన నోటి ద్వారా పలుకుతున్న మాటలు మన హృదయాంతరంగాల్లో నుంచి ఎన్నో ఎన్నో ఇబ్బందుల్లో నుంచి, మన యొక్క బాధల్లో నుంచి, మన యొక్క మన యొక్క హృదయంలో ఉన్న యొక్క వేదనలో నుంచి మనం మొరపెడుతున్నాం. ఆ యొక్క మొరల్ని వింటున్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా! కేవలం వినే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన ఉత్తరమిచ్చు దేవుడు. ఆయన యొక్క కనుచూపులు మన మీద ఉంటాయంట. అంటే ఎవరి మీద అంటే నీతిమంతుల మీద ఉంటాయంట. ఆయన యొక్క చెవులు ఆయన ఆయన యొక్క చెవులు తెరవబడి ఉన్నాయంట. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో గదా! ఆమేన్. హల్లెలూయా! మరి ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ ఉండగా, ఆయన సన్నిధిలో మనం అడుగుతూ ఉండగా, అయ్యా నన్ను సంరక్షించు దేవా అని ఉంటూ ఉండగా చూడండి, మరి కీర్తనలు 91 అధ్యాయంలోనే 4వ వచనం చేయండి. మరి దానిలో అక్కడ రాసున్న మాటలు మనం ఈ రోజున ఎత్తిబట్టి మనం దేవుని సన్నిధిలో మనం మాట్లాడదాం. ఆమేన్. హల్లెలూయా! ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయనే సత్యము, ఆయనే కడమును డాలునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నేను ఎప్పటికి కూడా భయపడను అని చెప్దాం. ఆమేన్. హల్లెలూయా! నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు. ఆమేన్. హల్లెలూయా! మరి 9వ వచనము, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడవని దేవుని దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా! యేసయ్యని మనం ఆశ్రయ దుర్గముగా, ఆయనే కడముగా, ఆయనే బలముగా, ఆయనే మన దాగు చోటుగా. ఆమేన్. ఆయనే మన కొండ కోటగా, మన చుట్టూ ఉన్న ఒక కొండగా. ఆమేన్. హల్లెలూయా! మనము ఆయన్ని ఆ రీతిగా గనక ఆయన నా యొక్క పునాది. ఆమేన్. ఆయన నా యొక్క బండయ్య ఉన్నాడు నా జీవితానికి. హల్లెలూయా! నేను కదల్చబడను. ఎప్పటికి కూడా కదల్చబడను. నా దేవుడు నా ముందున్నాడు. నా నా ప్రభు నా ముందున్నారు. నా కుడి చేయిని పట్టుకున్నది యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా! నన్ను నడిపించేది యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా! ఈ లోకంలో నడిపించేది యేసయ్యే. ఆమేన్. చుట్టూ ఎన్ని దురాత్మ శక్తులున్నా సరే, అవి దేవుని నామం పేరట, యేసు నామం పేరట, ఆమేన్. హల్లెలూయా! అవన్నీ కూడా దేవుని యొక్క అగ్నిలో, ఆమేన్. దేవుని యొక్క అగ్నిలో అంధకార సంబంధమైన పనులన్నీ కూడా నాశనమైపోవును గాక. ఆమేన్. హల్లెలూయా! ఇది మన నోటి ద్వారా మనం పలకాలి. మనం నమ్మాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని మననం చేస్తున్న సమయాల్లో మనం వాక్యంలో ఉన్న మర్మాన్ని వింటూ మనం నమ్ముచు, ఆమేన్. హల్లెలూయా! మనం నమ్ముచు, విశ్వసిస్తూ మన నోటి ద్వారా మనం పలకాలి. ఆమేన్. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నామయ్యా. యేసు నామంలో ప్రభువా నాయనా నీవే వెలుగని, నీవే బలమని, నీవే ప్రభా మా యొక్క కృప, మా యొక్క కరుణ, మా ప్రేమ ప్రభా తండ్రి నీవేనని, మీరే మా యొక్క కడము, డాలు అని ప్రభా నైనా విశ్వసిస్తూ ప్రభా మా చేతికిస్తున్న ప్రభా నైనా అయా ఆత్మ ఖడ్గాన్ని బట్టి నైనా వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా! యేసు నామంలో ప్రభా నైనా అయా తండ్రి షడ్రక్, మిషక్, అబేద్నెగోల్ని ప్రభా ఎలాగైతే కాచి కాపాడి ప్రభా తండ్రి అగ్నిలో నుంచి బయటకు తీసుకొచ్చావు ప్రభా తండ్రి నాయన, మా చుట్టూ ఉన్న నాయన అగ్ని వంటి ప్రభా నైనా సమస్యలు ప్రభా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఒకే ఒక్క సజీవమైన ఆకాశం అందే గాని భూమి అందే గాని వేరొక దేవుడు లేడని నేను ప్రగాఢంగా దృఢంగా నమ్ముచు విశ్వసిస్తూ ప్రభా తండ్రి నా హృదయంతరంగాల్లో నుంచి నా నోటి ద్వారా మాట్లాడుతున్న ఈ మాటల ద్వారా ఆమేన్. హల్లెలూయా! ప్రభా తండ్రి నాయన నేను నమ్ముచున్నానయ్యా. ఈ యొక్క నోటి మాటల ద్వారా నాకు సంరక్షణ, ఆమేన్, నాకు విడుదల, నాకు ప్రభా అద్భుత కార్యము ఇప్పుడే అయ్యా మా జీవితంలో మా కుటుంబంలో జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా! రోగము పోవునుగాక యేసు నామములో చేతబడి శక్తుల యొక్క కార్యాలు నిర్వీర్యము నష్టమైపోనుగాక. ఆమేన్. హల్లెలూయా! ప్రభా నా ముందు ప్రభా తండ్రి ఏ దేవదూతలు ప్రభువా లేరయ్యా. అయా తండ్రి ప్రభా నా ముందున్నది కేవలము నీ సింహాసనం మాత్రమేనయ్యా. హల్లెలూయా! హల్లెలూయా! సింహాసనం మీద కూర్చున్న దేవా, హల్లెలూయా! వేవేల దూతల మధ్యలో ఆరాధింపబడుతున్న దేవా, ఆమేన్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రభువా అయా వేవేల దూతల మధ్యలో ప్రభు ఆరాధించబడుతూ ప్రభువా నాయనా స్తుతించబడుతున్న దేవా నీకు స్తోత్రాలు నాయనా. హల్లెలూయా రాజా. ఈ ప్రార్థన జరుగుతున్న సమయాల్లో తండ్రి అయా మా కుటుంబంలో ప్రభు నేను అద్భుతాలు జరుగునుగాక.
ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. నమ్ముచున్నాం కదా ప్రభా. అయ్యా నమ్మినట్లయితే ప్రభా సమస్తము సాధ్యమని చెప్పిన దేవా. హల్లెలూయా. యేసు నామములో ప్రభా ద్వారము తెరవబడిన ద్వారాన్ని బట్టి స్తోత్రాలయ్యా. యేసు నామములో ప్రభా నేను ఇచ్చిన ప్రభా విజయాన్ని బట్టి వందనాలు. యేసు నామములో ప్రభా నేను మా కుటుంబాన్ని సంరక్షిస్తున్న దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. పిల్లల జీవితాన్ని స్థిరపరుస్తున్న దేవానికి వందనాలు. హల్లెలూయా రాజా. కుటుంబ జీవితాల్లో ప్రభా తండ్రి సమాధానాన్ని దయచేస్తున్న యెహోవా షాలోమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ నీ కను చూపులు ప్రభు మా మీద ఉంచినందుకు స్తోత్రాలు. అయ్యా నీ కళ్ళు మా మీద ధ్యానిస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి మమ్మల్ని చూస్తున్నందుకు స్తోత్రాలు. మా హృదయంతరంగాలను చూస్తున్న దేవా. విరిగి నలిగిన హృదయముతో ప్రభా అతి సన్నిహితంగా ఉంటానని చెప్పిన దేవా. ఎవడు నా మాట విని వణుకుచుండునో, ఎవరు నా మాట విని భయపడుచు వణుకుచుండునో, విధేయత కలిగి ఉంటాడు ప్రభా తండ్రి అతని మీద నీ యొక్క దృష్టి ఉంచుతానని చెప్పిన దేవా. అయ్యా అతని కుటుంబం మీద మీ దృష్టి ఉంచుతానని చెప్పిన దేవా. ప్రభా నీతిమంతుల యొక్క ప్రార్థనలు వింటూ ప్రభానైనా ఉత్తరాలని దయచేసే దేవా. ప్రభానైనా ఈ ప్రార్థనలు ప్రభానైనా ఇది ఉత్తరాలు తీసుకొచ్చే ప్రార్థనలుగా మీరు మారుస్తున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా తండ్రి. అనేక మంది జీవితాల్లో ప్రభానైనా జరుగుతున్న ఒడుదుడుకుల మధ్యలో ప్రభా ఇబ్బందుల మధ్యలో ప్రభానైనా మీరు కార్యం చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో ప్రభా అయ్యా తండ్రి వారిని మీరు సంరక్షిస్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. వారిని మీరు కాపాడుతున్న దేవానికి వందనాలు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా ఇది అంతయు నైనా ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు మా జీవితాల్లో. హల్లెలూయా. ఎటువంటి ప్రభా ఆపత్కాల మరణాలు లేవు. ఆపత్కాల మరణాలు ప్రభానైనా శిలువ మీద కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. యేసు నామములో ప్రభానైనా యాక్సిడెంట్స్ అనేవి నష్టం చేయబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. అపవాది శక్తుల యొక్క అపవాది రాజ్యంలో ప్రభా నా మీద నా కుటుంబం మీద ప్రభా మా మీద ప్రభా తండ్రి నా పరిచర్య మీద ప్రభా తండ్రి రూపించబడిన ఏ ఆయుధము కూడా ఇక మీదట అయ్యా ఈ రోజు గాని ప్రభా తండ్రి ఇక మీదట వర్దలదు. యేసు నామములో అపవాది కళ్ళు ప్రభా తండ్రి గుడ్డిగా, అపవాది చెవులు ప్రభా చెవిటిగా, ప్రభా అపవాది చేతులు కట్టివేయబడి, ప్రభా అపవాది కాళ్ళు కట్టివేయబడి, ప్రభా నైనా అపవాది యొక్క కార్యాలు ప్రభా తండ్రి సమస్తము నష్టం చేయబడి ఇప్పుడే ప్రభా తండ్రి దేవదూతల్ని ప్రభా మీరు నైనా పంపించి ప్రభా తండ్రి అయా తండ్రి మా పక్షాన ప్రభా నైనా వాద్యమాడుతూ మా పక్షాన ప్రభా యుద్ధం చేస్తున్న ప్రభా తండ్రి నైనా అయా తండ్రి మా పక్షాన యుద్ధం చేస్తున్న ప్రభా తండ్రి దేవదూతలను బట్టి వందనాలు స్తోత్రాలు. యేసు నామములో ప్రభా అంతరిక్షంలో ప్రభా ఆత్మ మండలాల్లో ప్రభా కార్యము జరుగులాగా ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రభా తండ్రి ముందుకు మేము వెళ్ళడానికి అయా తండ్రి ప్రతి ఆటంకాలని ప్రభానైనా మీరు తీసివేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితం కుటుంబాన్ని ప్రభా తండ్రి పిల్లల జీవితాల్లో ఇంకెంతమంది అయితే ప్రభా తండ్రి నీటి బాప్తిజ అనుభవాలు లేవో ప్రభా తండ్రి వారందరికీ నీటి బాప్తిజ అనుభవాల్లోకి అయా వారు విశ్వాసము ప్రభానైనా క్రియల్లోకి తీసుకొచ్చి అయా తండ్రి నిన్న గొప్ప విశ్వాసము వారి హృదయాల్లోకి మీరు తీసుకొస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. యవన జీవితాలను లేవనెత్తండి ప్రభా యేసు నామములో. కుటుంబాలని ప్రభా తండ్రి స్థిరపరచండి ప్రభా యేసు నామములో. ప్రభా తండ్రి మీ యొక్క చేతి కార్యాలని ప్రభా మీరు మా ద్వారా స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి యేసు నామములో. హల్లెలూయా రాజా. అయ్యా రోజంతయు ప్రభా తండ్రి ఎక్కడ ఏ సమయం కూడా వ్యర్థం కాకుండానట్లుగా ప్రభా ప్రతి సమయమందును ప్రతి నిత్యము అయా మీ సన్నిధిలో ప్రభా గడిపే కృపను ప్రభా మాకు దయచేయమని ప్రభా తండ్రి ఆది నుంచి అంతం వరకు ప్రభానైనా మీరే మా జీవితాలకి ఆల్ఫా ఒమేగాగా ఉన్నందుకు మా కుటుంబానికి మా వంశావళికి ప్రభానైనా మీరే అయా దేవుడిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. యేసు నామములో ప్రభా తండ్రి చిన్న బిడ్డల్ని ప్రభా మీరు ఇచ్చిన చిన్న బిడ్డల్ని ప్రభా తండ్రి దీవించండి. వారిని స్వస్థపరిచిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసు నామములో ప్రభువైనా మా కుటుంబంలో ఉన్న బిడ్డల జీవితాల పట్ల ప్రభా తండ్రి అయా తండ్రి దీర్ఘకాలికమైన సమస్యలు రోగాలు యేసు నామములో బంధిస్తున్నా, యేసు నామములో నష్టపరుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. అయా తండ్రి చేసిన ప్రార్థనలకి ప్రభువైనా ఆత్మ ప్రేరేపణలతో జరిగిన ప్రార్థనలకి ఉత్తరాలని మీరు దయచేసిన దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఎంతైనా ప్రభా తండ్రి నైనా ఉన్నవాడివి అయా తండ్రి చూస్తున్న దేవుడివి ప్రభువైనా మా మధ్యలో ఉన్న యేసయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మత్తయి సువార్త 28:20 అనుగుణంగా ప్రభా తన యుగ సమాప్తి వరకు మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచుతానని చెప్పిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. నీ సన్నిధి మాకు కావాలనైనా రోజంతయు కూడా మీ సన్నిధి మాకు అవసరంగా ఉంది ప్రభా. ఒక క్షణమైనను ప్రభా నేను విడవకుండా ఆయన విడిచి నేను జీవించలేను ప్రభా. మేము జీవించలేము యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ మీద ఆధారపడే జీవితంగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. నీ మీద ఆధారపడే జీవితంగా మీరు మారుస్తున్నందుకు
వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రభువా నాయనా మా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఆమేన్. అయా తండ్రి పరిచర్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పిల్లల జీవితాలను అప్పగిస్తూ ఉన్నాం. కాలేజీలో చదువుతున్నారు ప్రభువా. అయా తండ్రి నైనా ఏ ఈర్ష్య కళ్ళు ప్రభు మా పిల్లల మీద గాని, మా మీద గాని పని చేయవు. ఆమేన్. ఏ గుడ్ల గొప్ప కళ్ళు ప్రభా తండ్రి మా మీద పని చేయవు. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రభా తండ్రి నాశనకరమైన ప్రభా తండ్రి నన్న తెగులు ప్రభా తండ్రి మా మీద ప్రభ ఇక మీదట ప్రభ పని చేయదు. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ప్రభువా, యేసు నామములో ప్రభువా. హల్లెలూయా. అయా పిల్లల యొక్క చదువుల్ని మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. వారి మనసులో ప్రభ మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు. వారికి ప్రభ ఏకాగ్రతను దయచేస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామములో ప్రభ హైపర్ యాక్టివ్ గా ప్రభ నిన్న పిల్లల్ని ప్రభ తండ్రి అయా నైనా మతి స్థిమితంగా ప్రభ ఇబ్బంది పడుతున్న పిల్లల్ని ప్రభ నైనా ఈ దినాల్లో ప్రభ నైనా మీరు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా వారి మీద ఉన్న వంశపారపున్న శాపాలని ప్రభ యేసయ్య మీరు శిలువ మీద తీసివేసి అయా వారు మంచిగా చదువుకోవడానికి ప్రభ అయా సంఘంలో ఉన్న పిల్లలు ప్రభ తండ్రి మీటింగ్స్ కి వస్తున్న పిల్లలు, వారి కుటుంబాల్లో ఉన్న పిల్లలు ప్రభ ఉదయం పూట ఈ మీటింగ్ కి వస్తున్న అయా నా కుటుంబాల్లో ఉన్న పిల్లలు ప్రభ నాయన స్థిరపరచండి ప్రభ. ఏడింతల ఆత్మతో ప్రభ యెషయా 11:2 అనుగుణంగా ప్రభ ఏడింతల పరిశుద్ధాత్మతో ప్రభ నింపి వారిని అభివృద్ధిపరిచి ప్రభ తండ్రి అయా జ్ఞానముతో బుద్ధితో వివేచనతో ప్రభ నైనా నింపి అయా భయముతో నింపి ప్రభ తండ్రి వారి జీవితాలని కట్టమని అడుగుచున్నానేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ప్రభ నేను ఇచ్చిన పరిచర్యలు అయా తండ్రి నన్ను 60 అయా తండ్రి 30 60 100 ప్రభ విస్తరింప చేయండి ప్రభ. అయా తండ్రి త్రాగుడికి బానిసగా ఉంటున్న జనాల యొక్క జీవితాల్లో విడుదల, యేసు నామములో విడుదల ప్రభ. నైనా కుటుంబ పరిస్థితుల్లో ప్రభ, కుటుంబ జీవితంలో ప్రభ నైనా భర్త భార్య ఎడబాటుగా అయా తండ్రి నాయన వెళ్ళిపోయిన పరిస్థితులు ప్రభా తండ్రి, ఇంట్లో ప్రభా సమాధానము లేని పరిస్థితులు ప్రభా, నమ్మకం లేని పరిస్థితులు, ప్రేమ లేని పరిస్థితులు, నిరీక్షణ లేని పరిస్థితుల్లో ప్రభా తండ్రి నాయన క్రైస్తవ కుటుంబాన్ని కాపాడండి నాయన. ప్రభా తండ్రి ఈ మీటింగ్ లో ప్రభా నైనా జతపరచబడిన ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబాల్లో ఉన్న ప్రభా తండ్రి అయా తండ్రిని ఎడబాటుని ప్రభా తీసివేయండి ప్రభా, అద్భుతం చేయండి నాయన. డివోర్స్ అవ్వకుండా ప్రార్థన చేస్తున్నానయ్యా, విడాకులు అవ్వకుండా ప్రార్థన చేస్తున్నాను ఏసయ్యా. అయా తండ్రి భార్యతో మాట్లాడండి ప్రభా, ఇంటి భార్యతో మాట్లాడండి ప్రభా, ఆ ఇంటి భర్తతో మాట్లాడండి ప్రభా. అయా తండ్రి క్షమాపణ, అయా తండ్రి క్షమించే హృదయాన్ని దయచేయండి ప్రభా. యేసు నామములో ప్రభా క్షమించే హృదయాన్ని దయచేయండి ప్రభా. ఆమేన్. హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ప్రభా ప్రార్థన చేస్తున్నా ప్రభా, నైనా సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి నీవే కార్యం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అద్భుతము ఆశ్చర్య కార్యము ప్రభా జరిగించండి, అద్భుతము జరిగించండి ప్రభా. నైనా మా జీవితాలు మారిపోతాయి అయ్యా, యూటర్న్ తీసుకుంటాం ప్రభా. ఆమేన్. హల్లెలూయా. పశ్చాత్తాపంతో ప్రభా మీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం నాయన. అయా మా పాపమే ప్రభా మా జీవితాలను కట్టివేసింది, మా శాపమే ప్రభా మా జీవితాలు నాశనపరిచింది. ఆ శాపానికి వెనకాల ఉన్న దురాత్మలే ప్రభా మా జీవితాల కుటుంబాల్లో ఆపత్కాల మరణాలను తీసుకొచ్చింది ప్రభా, నేను నష్టపరుస్తూ ఉంది. అయా వంశవల్లో ఉన్న శాపాలే ప్రభా తండ్రి మా జీవితాలని ప్రభా అస్తవ్యస్తంగా అయా తండ్రి అతలాకుతలంగా ప్రభా చేసింది ప్రభా. అయా తండ్రి వీటన్నిటిని ప్రభా నేను వీటన్నిటిని ఛేదించడానికి, వీటన్నిటి మీద ప్రభా తండ్రి నైనా ఒక జయాన్ని పొందుకోవాలంటే అది మా వల్ల సాధ్యము కాదు ప్రభా. యేసు ప్రభు రక్తము ద్వారా మాత్రమే సాధ్యము, యేసు ప్రభు యొక్క బలిదానం ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముచున్నాము తండ్రి. అయా నయన నమ్ముచున్నాను యేసు ప్రభు యొక్క బలిదానము ద్వారా ప్రభా నా కుటుంబం మీద నా పాపము, శాపము, రోగము ప్రభా అంధకార సంబంధమైన అయా బానిసత్వపు జీవితం యేసు నామములో ప్రభా నేను బ్రేక్ చేయబడుతుంది, యేసు నామములో నష్టం చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చే యెహోవా షాలోమ్ యొక్క గొప్ప నామాన్ని ప్రభా నైనా అయా లేవనెత్తుతూ ఆరాధిస్తూ ఉన్నాం యేసయ్యా. యెహోవా షబావోతుగా అయా తండ్రి సైన్యులకు అధిపతి అయిన దేవా మా చుట్టూ ప్రభా సైన్యాన్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఎలీషా కళ్ళ ముందు ప్రభ చూపించిన రథాలు, గెహాజీ కళ్ళకు ప్రభ నేను చూపించిన రథాలు మా కళ్ళ చుట్టూ కూడా ఆయన మా కళ్ళకు కూడా చూపిస్తున్న రథాలను బట్టి వందనాలు. మా చుట్టూ ప్రభ నేను ఎన్ని దేవదూతలు ఉన్నాయో, రథాలు ఉన్నాయో, సంరక్షణ ఉందో ప్రభా నేను నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఈరోజు చెప్పబడిన వాక్యము నాకు, నా కుటుంబానికి అయా తండ్రి నాయనా అయా తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబానికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి, మహారాష్ట్రలో ఉన్న కుటుంబాలకి, ఉత్తరప్రదేశ్ లో ఉన్న కుటుంబాలకి, వెస్ట్ బెంగాల్లో ఉన్న కుటుంబాలకి ప్రభా తండ్రి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభా ఉన్న కుటుంబాలకి, తెలంగాణలో ఉన్న కుటుంబాలకి, ఓ యేసు నామంలో ప్రభా నైనా కేరళలో మరి ప్రభా తమిళనాడులో ఉన్న కుటుంబాలకి, మరి దేశాల్లో ప్రభా తండ్రి ఎవరైతే ప్రార్థన కోసం అయా ప్రేయర్ టవర్ లో ప్రభా తండ్రి ఎవరైతే జతపరచబడ్డారో వారందరి యొక్క కుటుంబాలకి ప్రభా నైనా సంరక్షణ యేసు నామంలో సంరక్షణ. ఆమేన్. హల్లెలూయా. యేసు నామంలో ప్రభా మీరే మా యొక్క సంరక్షణ, మీరే మా యొక్క రక్షణ డాలుగా అయా
తండ్రి కెడముగా కోటగా ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు. ప్రభా నీకు మాత్రమే వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ప్రభా అయ్యా ఈ ప్రార్థన అంతట్లో నాయన పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపించిన పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికిని తోడైండును గాక. ఆమేన్.